దావోస్కు రేవంత్ రెడ్డి అర్ధరాత్రి చేరుకున్న ముఖ్యమంత్రి మంత్రి పొంగులేటి సహా ఇతర అధికారులు సైతం ఈ నెల 23 వరకు అక్కడే వరుసగా మూడో ఏడాది సమావేశాలకు సీఎం ఇప్పటికే దావోస్ చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం నుండి కొత్త నిధులు తీసుకురావడానికి వెళ్ళామని చెప్పి చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు అక్కడికి వెళ్లారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్కు చేరుకున్నారు. సోమవారం ఉదయం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలకు పూజలు చేసి మహాజాతరకు సీఎం ప్రారంభించారు. ఆయన ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం 9:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి దావోస్కు వెళ్లారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి, పోలీస్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక అధికారులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి అధికారుల బృందం సైతం వెళ్ళింది. 4 రోజుల పాటు దావోస్లో జరిగే సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు, వివిధ రంగాల వారిని 7వ పేజీలో ఉంది. కలిసి పెట్టుబడులు తీసుకొస్తారని చెప్తా ఉన్నారు. ఇక కలిసి పెట్టుబడులు తీసుకొస్తే వాళ్ళకి అభ్యంతరం లేదు, కానీ కలిసి ఫోటోలు దిగి చేసేస్తామని చెప్పేసి అంటే కొంత ఇబ్బంది. అలాగే గతంలో పోయినటువంటి సందర్భంలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో అవి ఎవరికి అందినాయి, ఎక్కడున్నాయి చూపించాలా, కంపెనీలు ఏవి, కొత్తగా వచ్చిన కంపెనీ ఏది, పాత ఉన్న కంపెనీ ఏది చూపించాలి. ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించారు. దావోస్లో తెలంగాణ పెలివిలియాస్ వేదికగా గూగుల్, సెల్స్ ఫోర్, యూనిలివర్స్, హానీవెల్, ఓల్డ్ ఓరియల్, నోవాటిస్, టాటా గ్రూప్స్, డిపి వరల్డ్, ఇనోసిస్ అని చెప్పేసి సోనం సిక్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం విడివిడిగా భేటీ కానున్నారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ సీఎం పాల్గొనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల పరిశ్రమలు, విస్తృత ఐటీ, ఏఐ, లైఫ్ సైన్స్ తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 తెలంగాణలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశించారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణకు ప్రపంచ పెట్టుబడికి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దావోస్ వెళ్ళడం ఇది 3వసారి. తెలంగాణ పెట్టుబడులకు ఉన్నత అధికారులు ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు రక్షణ ప్రోత్సాహాలు, రాయితీలు ఏ విధంగా అందిస్తున్నారో వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రముఖ కంపెనీల రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు పెట్టడం, ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరించడంపై ఆసక్తికరత నెలకొందని చెప్పి చూస్తూ ఉన్నాం. చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది. గతంలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి వరకు వచ్చినాయని చెప్పేసి ఖచ్చితంగా చాలామంది అడుగుతారు, ప్రశ్నిస్తారు. కాబట్టి నిజాలు బయట పెట్టాలి. లైఫ్ ట్యాక్స్ ఇక ఒక్కసారి అని చెప్పి చూస్తూ ఉన్నాం. డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ చెక్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. సమ్మక్క సారలక్క గద్దెల పునఃప్రారంభం అని చెప్పేసి మొన్న మేడారం వెళ్ళిండు. సరే, ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన నిన్న డిప్యూటీ సీఎం అయితే చాలా బలమైన వ్యాఖ్యలు చేసిండు. తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు, మీ వెనుక ఎవరో ఉండి రాపిస్తారో మాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ప్రణయరావు దంపతులకు ఊరట అంట. 2016లో ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులకు కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు 3 ఏళ్ల క్రితమే ఈ కేసు ముగిసిందని, మళ్ళీ నోటీసులు ఇవ్వడం వేధించడమేనని వ్యాఖ్య. కక్షదారులకు 1,00,000 చొప్పున జరిమానా చెల్లించాలని ఐటీకి ఆదేశాలు. 1,25,00,000 ఓటర్ల పేర్లను పంచాయతీలో ప్రదర్శించాలి. పశ్చిమ బెంగాల్లో ఓటర్లకు నోటీసులపై ఈసీ, సుప్రీంకోర్టు ఆదేశాలు. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించాలని సూచన. చూద్దాం. సెంగర్కు మరో ఎదురుదెబ్బ. ఉన్నో బాధితురాలి తండ్రి మృతి కేసులో శిక్ష రద్దు, ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. ఈ కేసులో సెంగర్కు 10 ఏళ్ల జైలు, ఇప్పటికే 9 ఏళ్ళు పూర్తి అని చెప్పి చూస్తాను. భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి ఐటీ, ఏఐ, లైఫ్ సైన్స్లపై దృష్టి. తెలంగాణ సత్తా చాటేలా విజన్ డాక్యుమెంట్లు అని చెప్పి చూస్తా ఉన్నాం. ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ 3.63 లక్షలకు చేరుకున్న స్థూల తలసరి ఆదాయం.
త్వరలో జర్మనీని దాటి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావం. చైనా, ఇండోనేషియా సరసాన చేరుకున్న భారత్ అని చెప్పేసి చూస్తున్నాం. ఎస్బీఐ విశ్లేషణ: ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా ఉన్న చైనా, ఇండోనేషియా సరస భారత్ కూడా త్వరలోనే చేరనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా అవతరించనుంది. స్థూల తలసరి ఆదాయం $3,63,463 చేరుకున్నది. అదే సమయంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా మారనుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన విశ్లేషణలు స్పష్టం చేసింది. భారత స్థూల తలసరి ఆదాయం 3,63,427కు మిగతా 2 పేజీలో తగ్గుతున్న చైనా జనాభా వరుసగా 4వ ఏడాది తగ్గుదల అని చెప్పేసి ఒంటరి జీవితానికే యువత మొగ్గు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. హరీష్ రావుకు సిట్ నోటీసులు. ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద అందజేత మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలంటూ సోమవారం రాత్రి నోటీసులు. నర్సింగ్ నివాసంలో సిబ్బందికి అందజేత. సిద్దిపేట పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు అందజేత తొలిసారి అని చెప్పేసి చూస్తా ఉన్నాం. ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు బాగోతలు బట్టబయలు అని చెప్పి చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్డ్ కానున్న అధికారి గతంలోనే అతనిపై పలు ఆరోపణలు. అవినీతి కేసులో నమోదు. పెంపుడు కుమార్తె రాణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం మార్పింగ్ చేశారంటూ రామచంద్రరావు. పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి. మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను స్కానింగ్ కమిటీలు చైర్మన్లుగా ఇన్ఛార్జీలు మంత్రులు. చూద్దాం ఏమవుతుందో.